శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి టు 21 జనవరి మధ్యలో జరిగే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ వార ప్రారంభం చాలా అనుకూలంగా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. 2 శుభగ్రహాలు ఎప్పుడైతే జాతకుడికి 2 శుభగ్రహాలు ఎప్పుడైతే జన్మజాతకంలో కానీ గోచార జాతకంలో కానీ అనుకూలంగా వస్తాయో ఆ వారం అంతా కూడా జాతకుడికి అదృష్టకరంగా ఉంటుంది. ఇది ఏ విధంగా అంటే 7వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శుక్రుడు. అంటే ధనస్థానంలో శుక్రుడు లగ్న అష్టమాధిపతి, ఆకస్మిక ధనలాభం, స్త్రీల వల్ల అనుకూలత, కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థికపరమైనటువంటి సక్సెస్సు, అనుకోని ఆకస్మిక ధనలాభం, కుటుంబ సభ్యుల సహకారంతో గృహంలో పండగ వాతావరణం కనబడుతుంది. వివాహానికి శుభకార్యాలకి సంబంధించిన చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయి. పండగ వాతావరణం ఇంట్లో కనబడుతుంటుంది. ఏదో ఒక శుభకార్యం, బంధువుల రాకపోకలు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ధనం సంతోషంగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఇక గురువు లగ్నాన్ని రాశిని చూసినప్పుడు మరి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చేయడం దర్శించడం జరుగుతుంటుంది. అంటే రాశి అంటే మీది తులారాశి, అంటే చంద్రుడు అందులో ఉండగా మీరు జన్మించారు. మరి సప్తంలో గురువు వస్తే గజకేసరి యోగం యాక్టివేట్ అయింది. సో ఈ కారణం వల్ల గజకేసరి యోగం యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, ప్రయాణాలు ఎక్కువగా చేయడం, వృత్తిరీత్యా కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పార్ట్నర్స్ని చేరుకోవడం, వృత్తిలో అభివృద్ధికరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ విధంగా 2, 7 స్థానాల్లో శుభగ్రహాలు ఖచ్చితంగా జాతకుడికి అటు వివాహ జీవితం, అటు కుటుంబ విషయాలు 100% అనుకూలంగా ఉంటాయి. మరి వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే చతుర్థ స్థానంలో రవిగ్రహ సంచారం, లాభాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం అన్నది ధనాన్ని సేవింగ్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. 11వ స్థానం అనేది ఆదాయం, అంటే దశమానికి ధనస్థానం కాబట్టి మనం వచ్చిన ఆదాయం అంతా కూడా 11వ భావాన్ని బట్టి ఉంటుంది. మన 11వ భావాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం మీద జాతకుడు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. మరి 4వ స్థానంలో ఉన్నాడు, అంటే భూములు, స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు చేయడం, వాహనం లాంటిది కొనే ప్రయత్నం చేయడం, గృహానికి అవసరమైనటువంటి సదుపాయాలు సమకూర్చడం, అలాగే గృహంలో ఉన్నటువంటి వారికి అంటే పిల్లలకి, పెద్దల వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం. సో మొత్తం మీద ఏంటంటే ఎక్కువగా ధనం గృహ అవసరాలకి, గృహ నిర్మాణానికి, వాహన కొనుగోలుకి ఎక్కువగా మరి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మొత్తం మీద చతుర్థ భావంలో రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు కొన్ని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు ఇచ్చే రైతు బంధు లాంటి పథకాలు కానీ ఇంకొక పథకం కానీ మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది, మీ అవసరాలకు తగు విధంగా. మొత్తం మీద ఇది కూడా అనుకూలంగా ఉంది. సో పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం. సో ఇది ఒక విధంగా ఈ వాయుతత్వ రాశులైనటువంటి తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శనిగ్రహ సంచారం శతభిష నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ 100% చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మరి గత కొంతకాలంగా వెనకబడినటువంటి సినీ పరిశ్రమ ఈ సంవత్సరం నుంచి అభివృద్ధికరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందులో ఉన్నటువంటి వారు ఎక్కువ తులా రాశి, తులా లగ్నం అందే ఉంటారు. టెక్నీషియన్స్ కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఈ నెలలో, ఈ సంవత్సరంలో రావడం, వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, విదేశీ అవకాశాలు రావడం, చాలా మంచి గుర్తింపు వస్తుంది. అలాగే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మరి పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడు మిగతా వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ సంబంధించిన వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి వారి అవకాశాలు పెరగడం, ఎక్కువ వేతనాన్ని పొందే అవకాశం రావడం, అలాగే విదేశీ అవకాశాలు రావడం కూడా జరుగుతుంటుంది. అదృష్టవశాత్తు శని స్థితి పొందినటువంటి రాహు నక్షత్రాధిపతి అయినటువంటి రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు.
అంటే అది విజయస్థానం, జయస్థానం కాబట్టి 6వ స్థానంలో రాహు ఉన్నవాడితో ఎవరు శత్రుత్వం పెట్టుకోలేరు. శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళే నాశనం అవుతుంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు కోరుకున్న విధంగా ఆ పనిలో విజయం రావడం లభిస్తుంటుంది. అందుకని ఈ రాశివారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, ఒక రాజీకి వెళ్ళినా కూడా 100% వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి మరి చాలా అదృష్టకరమైన మార్పులు రావడం ప్రారంభమైనాయి. అది ముందు ముందు ఇంకా దాని యొక్క ప్రభావం చూపిస్తారు. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఎంత ధనం సంపాదించినా అంతులో కొంత ధనాన్ని మరి రహస్యంగా విరాళాలు ఇవ్వడం కానీ, అది దైవ సంబంధించిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కానీ, డొనేషన్స్ ఇవ్వడం కానీ, చాలా వరకు అర్హత లేని వారికి డబ్బు పంచడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది కూడా మంచి కార్యక్రమమే. ధనం మంచి కార్యక్రమాలకి పంచే కొద్దీ ఆ భగవంతుడు మనకి మళ్ళా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేతు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మోక్ష కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి ధనాన్ని సహకరించడం చాలా ఉత్తమమైన పని. సో ఏదైనా ఈ రాశి వారికి మరి ఈ రాబోయే సంక్రాంతి 15వ తారీఖు నుంచి చాలా ఏదో ఒక విశేషం, ఏదో ఒక అభివృద్ధి తప్పక పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరన్నా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.